ఉప్పల్లో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. కుర్రకారు క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు ఊగిపోతుంది. ఇదే అదునుగా బ్లాక్ టికెట్స్ దందా జోరుగా సాగుతుంది. 2 రోజుల్లోనే 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 45 బ్లాక్ టికెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిన్న 3 బ్లాక్ టికెట్స్ అమ్ముతూ పట్టుబడగా ఈ రోజు మరో 12 మంది దొరికిపోయారు. ఎల్బీ నగర్, భువనగిరి, మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు టికెట్లు పట్టుకున్నారు. ఉప్పల్లో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. లైవ్ లో రవి. శ్రావణి, ఉప్పల్ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే టాస్ విన్ అయి ఫీల్డింగ్ తీసుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్లో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో రికార్డులు సృష్టించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇదే ఉప్పల్ స్టేడియం వేదికగా 280+ స్కోర్ చేసింది. ఈసారి ఖచ్చితంగా 300 రన్స్ కూడా చేస్తుందనే వ్యక్తం చేస్తూ ఉన్నారు అభిమానులంతా కూడా. అటు క్రికెట్ అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం కలిసి వస్తుంది, అందులోనూ బ్యాటింగ్ పిచ్గా ఉంటుంది. హార్డ్ హిట్టర్స్ అంతా సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి 300 కొడుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. సో స్టేడియం వద్ద ఫ్యాన్స్ హంగామా కూడా చూడవచ్చు. మనం చూస్తే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. సో వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఖచ్చితంగా మ్యాచ్ చూడాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు 1 o'clock లోపలికి అలో చేసినా కూడా వీళ్ళంతా 10 o'clock నుంచి వచ్చి స్టేడియం వద్ద ఎదురు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది స్టేడియం వద్ద క్యూలు హైదరాబాద్ ఫ్యాన్స్ హంగామా కూడా చూడు. బ్రో, ఎంత 300 కొడుతుందా ఈసారి? అన్న 300 400 కొడితే పక్కా చూడు బాయ్. 100% 280 ఎబో కొడుతుంది ఈ రోజు. సో రాజస్థాన్ టీం ఎట్లా ఉంది? అది కూడా స్ట్రాంగ్ లేదు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో బరిలోకి దిగింది అంటే కాదు ఎట్లుంటది బా ఎట్లుంటది చూడొచ్చు. హెడ్ ఈ రోజు 100 కొడతాడు. హెడ్ 100 కొడతాడు పక్కా ఈ రోజు. ఫ్యాన్స్ హంగామాని మనం చూడొచ్చు. అదేవిధంగా స్టేడియం వద్ద ఇప్పటికే బ్లాక్ టికెట్ల దందా కూడా జోరుగా కొనసాగింది. ఎందుకంటే ఇప్పటికే నిన్న బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఉప్పల్ స్టేడియం వద్ద 3 పట్టుబడగా స్టేడియం పరిసరాల్లో కూడా ఎస్ఓటీ పోలీసులు మరింత నిఘా పెట్టారు. స్టేడియం పరిసరాల్లోనే టికెట్లు అమ్ముతున్నటువంటి మరొక 12 మందిని కూడా ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 15 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే స్టేడియం వద్ద ఉండే క్రేజ్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఇతర జిల్లాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ టికెట్స్ దొరకక స్టేడియం వద్దకు వెళ్తే ఏదో రకంగా టికెట్ దొరుకుతుందిలే అనే ఉద్దేశంతో వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళని అదునుగా చేసుకొని ఈ బ్లాక్ టికెట్ దందా కొనసాగించే వాళ్ళంతా స్టేడియం పరిసరాల్లోనే తచ్చాడుతూ వాళ్లకు టికెట్లు అమ్మే ప్రయత్నం చేశారు. వాళ్ళపైన నిఘా ఉంచినటువంటి ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి భారీ మొత్తంలో టికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిన్న కేవలం 3 మాత్రం పట్టుబడగా ఈరోజు ఏకంగా 12 మందిని అదుపులోకి తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు స్టేడియం పరిసరాల్లో బ్లాక్ టికెట్ల దందా ఏ విధంగా కొనసాగుతుందో. సో ఇప్పటికే టాస్ పడిపోయింది. మరొక 5 minutesలో మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మనం చూడవచ్చు ఇంకా క్యూ లైన్లలో ఏ స్థాయిలో ఉన్నారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత కూడా ఎక్కువ స్థాయిలో ఉండడంతో చాలామంది కాస్త ఆలస్యంగా వెళ్దాంలే అనుకుని వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ టాస్ పడిన తర్వాత మెల్లిగా వెళ్దాం, టాస్ విన్ అయ్యి హైదరాబాద్ బ్యాటింగ్ ఉంటే హైదరాబాద్ బ్యాటింగ్లో 6ర్లను చూడొచ్చు అనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ మజాను చూద్దాంలే అని చెప్పి ఈవినింగ్ తీరిగ్గా వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పటికీ క్యూ లైన్లలో క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 1 o'clock నుంచే వీళ్ళందరినీ అలో చేస్తున్నారు. మరోవైపు లోపలికి ఏవైనా విసరడానికి అనువుగా ఉండేటటువంటి వస్తువులను ఏవి కూడా అనుమతించట్లేదు. ఇయర్ పాడ్స్ కానీ లేకపోతే స్మార్ట్ వాచెస్ ఉన్నా కూడా అలో చేయడం లేదు లోపలికి. వాటన్నిటిని ఉంచుకోవడానికి ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా హ్యాండ్ బ్యాగ్స్ను క్యారీ చేసినా లేకపోతే ఈవెన్ బైక్లో వచ్చినటువంటి వాళ్ళు హెల్మెట్స్ని క్యారీ చేసినా లేకపోతే ప్రస్తుతం ఈ లేడీ వాటర్ బాటిల్ని తీసుకొని వచ్చింది, అలా వాటర్ బాటిల్స్ ఉన్నా కూడా ఎవరిని వాటిని లోపలికి అనుమతించట్లేదు. వాళ్ళందరినీ బయట ఎక్కడ ఉంచాలో తెలియక లాస్ట్ ఇయర్ వరకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ప్రత్యేకంగా కౌంటర్స్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ వాటిని ఉంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు. సో మరి కాసేపట్లో మ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతోంది. సో మజా ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. అందరూ అభిమానులు భావించినటువంటి విధంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. మరి 300 స్కోర్ చేస్తుందా లేదా చూడాలి. మరి వాళ్ళను కట్టడి చేస్తామని చెప్తున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ ఎంత స్కోర్స్ ఎస్ఆర్హెచ్ను కట్టడి చేస్తుందో కూడా చూడాలి. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.